अरे देखो इधर గుడ్ మార్నింగ్ వివేక్ మాట్లాడుతున్నా. భాష చెప్పు భాష. పర్మిషన్ ఫర్ సార్ ఇప్పుడు ఏమి కాదు బాబు, మీకు పట్టాలుంటే ఇవ్వలేదా? సరే, జియో 76 వచ్చినందుకు ఎవరికి రాలేదేమో. అది నేను ఆల్రెడీ క్యాబినెట్లో నేను టేకప్ చేసిన ఈ జియో 76 గురించి. ఎందుకంటే మొత్తం సింగరేణి వ్యాప్తంగా జియో 76 ఉన్నందువలన ఎక్కడ కూడా అవుతలేదు. నేను క్యాబినెట్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక సబ్ కమిటీ వేసిండ్రు. అది తొందరలోనే అది చర్చించిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ బాబు. నమస్తే చెప్పు బాబు. రాజ్ కుమార్, చెన్నూరు సాక్షి రిపోర్ట్. చెన్నూరు రూరల్. చెప్పు బాబు. ఇప్పుడు అక్రెడిషన్ లాస్ట్ ఇయర్ వచ్చిందా? ఇప్పుడు ఎంతమందికి ఇచ్చింది సాక్షి పేపర్ల మండల్లో? సాక్షి పేపర్కి మండల్లో ఎంతమందికి ఇచ్చిండ్రు? ఇప్పుడు సాక్షి ఎవరికి ఇచ్చిండ్రు? సాక్షి నుంచి మీ చెన్నూరు మండల్కి ఎవరికి? మదనకి ఇచ్చిందా? మరి వాళ్ళు ఒక్కళ్ళకే ఇస్తున్నారు కదా, ఒక్కొక్క సంస్థకి. నిన్న కలెక్టర్తో మాట్లాడినా, ఆయన ఏమంటుండే, మండల్లో ఒక న్యూస్ పేపర్కి ఒక జర్నలిస్ట్కి మేము ఇస్తున్నాము, రెండు ఇస్తలేమన్నారు. సరే, నేను టేకప్ చేస్తా. ఇది స్పీకర్ అండి. నీ పేరు చెప్పు బాబు. బాబు చెప్పు, ఏ ఊరు? చెప్పాయా బాబు. ఏ వార్డు? 16th వార్డు 7th బిగినింగ్. ఎక్కడైతే భూమి పూజ చేసినానో 100% ఆ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయితే కంప్లీట్ కూడా చేపిస్తా. ఎక్కడ? బస్ స్టాండ్ నుంచి డ్రైనేజ్. సరే, నాకు మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ టేకప్ చేస్తా. ఓకే, రైట్. నమస్కారం. నీ పేరు చెప్పావు. ఏమి ఇవ్వటం లేదు? ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. నాకు ఇచ్చిన వాళ్ళ లెటరు ఏమైంది మరి? నువ్వు ఎలిజిబిలిటీ చెక్ చేసినావా?
సరే నాకు ఒక మెసేజ్ పంపి, నేను చెకప్ చేస్తా. ఇగో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానే, నో ప్రాబ్లం. చేద్దాం చేద్దాం, టచ్లో ఉండు. ఆ నంబర్కి పంపి, పర్వాలేదు. నమస్తే, వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నా బాబు. నీ పేరు? ఎక్కడి నుంచి? కొమ్మేరనా? సుందర్ సారా, చెప్పయ్యా. మంచిర్యాలలో ఏ కాలేజ్ బాబు? సరే నువ్వు ఒక పని చేయి, నాకు ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్. ఓకే రైట్. గుడ్ మార్నింగ్. ఎవరు? వివేక్ మాట్లాడుతున్నావు. ఎక్కడ? బెజ్జూర్. చెప్పు. బీజోన్ ఆర్కేపీ. మరి మీ కార్పొరేటర్ ఉన్నాడు కదా, మీ కార్పొరేటర్ లేడా? మరి ఎవరి ల్యాండ్ పేరు మీద ఉంటుందో వాళ్ళకు వస్తుంది. ఈ రూల్ స్కీమ్ ప్రకారంగా ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు అలాట్ అవుతుంది. ఏమయ్యా మరో గారు, కరెక్టా? మీ అమ్మ పేరు మీద ఉండి ఇల్లు మీ భార్యకి కావాలంటే అది కుదరదు. మీ అమ్మ పేరు మీద తీసుకో. పేరు బాబు చెప్పయ్యా. ఎవరు? నమస్కారం. పేరు? ఏ ఊరు? చెప్పు బాబు, చెప్పు మహేష్. మీ అక్క హ్యాండిక్యాప్. అప్లై చేసినావా? ఎవరిని కలిసినావు? ఏమన్నాడు ఎంపీడీఓ? ఎన్నో ఏ కేటగిరీలు వస్తున్నావు? L1 ఉంటే రాలేదా? సరే నాకు ఒక మెసేజ్ పంపి చేపిస్తాను. మస్త్ ఇల్లులు వస్తున్నాయా? ఎవ్వరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని పరిస్థితి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 2000 హౌసెస్ వచ్చినాయి. ఆ పాతవి కూడా ఇంకొక 500 ఇల్లులు అట్లనే ఉన్నాయి, అందరికి ఇస్తాం. సరే నువ్వు వచ్చి నాకు కలు, నువ్వు ఇక్కడ వచ్చి కలిస్తే L1 నుండి తొందరగా చెప్పిస్తాం. రా. సరే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది కోతులను బయట పంపించే. ఇప్పుడు అదొక రూల్ ఉన్నది. ఇక్కడేమో ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. నేను మొన్న భీమారంలో అన్ని బట్టి పంపిస్తే మళ్ళీ వాపస్ వచ్చినాయి ఆ కోతులు.
మంచి ఐడియా నేను ఇంప్లిమెంట్ చేస్తా. రైట్. ఎవరు? ఒక విశాఖ దృష్టిలో మనకు ఒక 3 మెంబర్స్ మీటింగ్ కావాలి సార్. అంటే మనకి ఓన్లీ ఇంటర్ నుంచి 3 మెంబర్సే టీచర్స్ ఉన్నాం మనకి. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకని కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీ టీచర్లు ఇప్పుడు సర్ప్లస్ టీచర్లు ఉంది కదా మన చెన్నూరురా, నీకు టీచర్ అవసరం ఉంటే నేను నేర్పిస్తా టీచర్. అదే సార్, ఒక 3 వీడియోస్ కావాలి సార్ మనకి. 3 వీడీసీలు కావాలా? సరే, నువ్వు ఒక లెటర్ రాసి పంపి నాకు. లెటర్ రాసి పంపి, లేకపోతే ఈ ఫోన్ నంబర్కి మెసేజ్ పంపి. పంపి. సరే, మంచిది. ఆర్డర్ చేద్దాం, బెంచ్ తీద్దాం. పంపి పంపి. హలో, నమస్తే. ఎవరు? కైతాన్పల్లి రాజేందర్. ఏ వాడు? చెప్పావు. అప్లై చేసిండ్రా మీరు ఎంఆర్ఓకి? సరే, నేను కనుక్కుంటాను నేను, ఎందుకంటే ఎంఆర్ఓనే అథారిటీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడానికి. నేను చెప్తా. ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నావా? సరే, నేను మాట్లాడతా, ఎంఆర్ఓతో మాట్లాడి సాల్వ్ చేద్దాం. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్. ఎవరు? రామచంద్ర. ఏ వాడ? ఎక్కడ? చెప్పు రాము. మంచిది. ఆల్రెడీ ప్రపోజల్ ఉంది కదా దీనికి. లేదా మన యాడ్ చేసినాము, నేను నీకు డీటెయిల్స్ చెప్తాను ఇంత. అవును బాబు, ఇప్పుడు ఎవరన్నా అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, నేను క్యాన్సిల్ చేస్తా. అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరా ఇల్లు శాంక్షన్ చేస్తా. నువ్వు అప్లికేషన్ పంపి నాకు వాట్సాప్లో. అవకతవకలు ఏం లేవు, నువ్వు నాకు రాయి, నేను చేపిస్తా. హలో, గుడ్ మార్నింగ్. చెప్పావు. సార్ 76th వార్డు మెటల్ వేసింది ఆల్రెడీ. ఎవరు కాంట్రాక్టర్? ఎవరు? సరే, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైతే ఇక్కడైతే భూమి పూజ చేసినానో శాంక్షన్ అయితేనే చేసిన, అయితే 100% ఇది చేపిస్తా.
అంటే మన కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ అడిగితే డైరెక్ట్ చేస్తే అడుగుతుంది అది మీరు బిల్లులో తీరుతారు. చేద్దాం నాకు ఒక మెసేజ్ పంపి. అలా మీకు పంపుతాను సార్. వీళ్ళందరూ చెప్తే మీరు పెద్ద రోడ్డు మీద ఇప్పుడు రాదు, ఈ 3 నెలలైనా కాదు అని అన్నారు సార్. ఎవరు? ఈ కౌన్సిలర్ సార్ సార్ నువ్వు నాకు మెసేజ్ పంపి, నేను చెక్ చేసి చేపిస్తాను. షాప్లో అయితేనే అవుతుంది, చేయకపోతే కాదు అని. అదే బాబు, నువ్వు నాకు పంపి మెసేజ్, నేను చేపిస్తా. ఓకే సార్. ఓకే. పేరు మా శ్రీనివాస్ చెప్పు బాబు. తాగడానికి మంచిగా ఉంటాం సార్, బాగా అయిపోతుంది సార్, బాగా ఇష్టపడి ఇష్టంపేట్కి మీకు తెలుసు, మీ ఇష్టంపేట ఏమో హై లెవెల్లో ఉన్నది. 1200 ఫీట్కి బోర్వెల్ పోయినా కానీ అక్కడ కష్టమవుతున్నది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు 12 లక్షల రూపాయలు వాటర్ సప్లై కోసం నేను శాంక్షన్ చేయించిన. పనులు కూడా అయినాయి, ఎక్స్ట్రా బోర్వెల్ కూడా వేయించిన. ఇంద్రమయ్యలు ఏంటి సంగతి? ఇప్పుడు ఇంద్రమయ్యలు ఎన్ని వచ్చినాయి మీ ఊరికి? మొన్న ఇచ్చినాం కదా లాస్ట్ ఇయర్. నువ్వు నా లిస్ట్ రాసి పంపి, నేను క్యాన్సిల్ చేపిస్తా వాళ్ళకు. అరే బాబు, నేను నీకు ఎందుకే, నువ్వు ఎవరైతే అర్హత లేదో ఇల్లులు ఉన్న వాళ్ళు ఆ లిస్ట్ నాకు పంపి, ఎంపీడీఓని సస్పెండ్ చేస్తా. అర్థమైందా? ఉట్టినే మీరు ఇట్లా చెప్తే ఎట్లా యాక్షన్ తీసుకోవాలి సార్? ఇంతమందికి ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు, నువ్వు నాకు ఆ లెటర్ పంపి, నేను ఎంపీడీఓని సస్పెండ్ చేస్తా. ఎట్లా శాంక్షన్ చేసిన? సరేనా? ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ నేను చెక్ చేయించి లిస్ట్ పెట్టి నీకు శాంక్షన్ చేపిస్తా. ఎందుకంటే ఓకే. ఎవరు మాట్లాడుతున్నా? ఏం పేరు బాబు? గుడ్ మార్నింగ్. చెప్పు బాబు, ఏ వాడు? అచ్చా, చెప్పు బాబు. ఒకటి గోదావరి బస్ స్టాండ్ సార్. అది మీకు ఎప్పటి నుంచో బస్సులు లేవు, గోదావరికి ఒక బస్ స్టాండ్ అనేది లేదు సార్. మీకు కూడా ఐడియా ఉన్నట్టు. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్ రైల్వే స్టేషన్ సార్. రైల్వే స్టేషన్ ఏంటి? రైల్వే స్టేషన్ లో టికెట్ బుకింగ్ కౌంటర్ ఒక సైడ్ ఉంది, తర్వాత ట్రైనింగ్ ఒక సైడ్ వెళ్ళాలంటే ఇబ్బంది, చాలా పరిస్థితి జరుగుతుంది. అక్కడ వెళ్ళే రోడ్డు కూడా చాలా దరిద్రంగా ఉంది సార్. ఏ వార్డులో వస్తుంది మీది? థర్డ్ జోన్. మీ కౌన్సిలర్ ఎవరు? హలో, సరే ఓకే. నువ్వు ఒక మెసేజ్ పంపి, నీకు ఈ ఇష్యూది సాల్వ్ చేద్దాం. టికెట్ బుకింగ్ది, బోర్డింగ్ది, అది ఎట్లా చేయాలో రైల్వే అనుకోని. అరే బాబు, బస్ స్టాండ్ మీకు అక్కడ బస్సులు వచ్చినప్పుడేమో ప్యాసింజర్స్ తక్కువ వస్తున్నారు. నేను మొన్న మరి ఆర్కేపీ మంచిర్యాల బస్ వేయించిన, రోజు నడుస్తున్నది. అర్థమైందా? అంతకుముందు లేకుంటే వేయించిన, ఇప్పుడు దాన్ని ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు తక్కువ మంది వస్తున్నారు. అందు గురించి కరెక్ట్గా వయబిలిటీ కూడా ఉండాలి కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడే బస్సు ఉంటుంది. అరే
బస్ స్టాండ్ ఉంది కదా ఇప్పుడు ఇంకొక బస్ స్టాండ్ కావాలా అక్కడ నేను 15 లక్షలు పెట్టి టాయిలెట్స్ అన్ని చేపించిన కదా అక్కడ ఖాళీ జగ ఉంటే అది కూడా నేను రెస్పాన్సిబుల్ సరే అన్నీ రావయ్యా, అది కాదు బాబు, అది కుదరదు. అందు గురించి మీకు స్పెషల్ బస్ పెట్టించిన ఫ్రమ్ మందమరి టు మంచిర్యాల స్పెషల్ బస్ నడుస్తుంది. ఒకటే బస్సు మొత్తం మీ ట్రిప్స్ నడుస్తున్నది. మీరు మంచిర్యాల పోవాలంటే అక్కడ పోయి అక్కడ ఇంకో బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. అదే డిపో పోతుంది కదా. ఉంది కదా బస్ స్టాండ్, దానికి ఇంప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ విజిట్లో వచ్చి చెక్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. డాక్టర్ ఎల్బీ పేట్ ఓకే. సరే నేను ఇది చేస్తాం. ఇది ప్రపోజల్ ఉందా ఇది బాబు? ఎల్బీపేట్ సుద్దాల లేదే మా ఆఫీసర్ని అడుగుతున్నా, ప్రపోజల్ ఉందా? ఎన్ని కోట్లది? 2.5 crores. నేను హ్యామ్లో తీసుకున్నావా? సరే నేను ఇది హ్యామ్లో పెట్టినంటయా, దీన్ని శాంక్షన్ చేపిస్తా. టైం అవుతుంది కానీ చెప్పిస్తా. మొన్న హ్యామ్లో ఉందా? మొన్న దాంట్లో అది ఇంత తెలుగుకుంటున్నాయా? మొన్న అయింది కదా. సరే నేను ఫాలోఅప్ చేస్తా డాక్టర్ సూర్య. రైట్. హలో, ఎక్కడి నుంచి? చెప్పాయా తిరుపతి. సరే పేర్లు రాసి ఎలిజిబిలిటీ చెక్ చేసి శాంక్షన్ చేద్దాం. ఓకే. హలో, మాట్లాడుతున్నా బాబు. 5th వార్డ్ చెప్పావు. నీ పేరు? కానీ ఆ రోడ్ శాంక్షన్ అయింది కదా, పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెన్నూరులో అన్ని రోడ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని చోట్ల కూడా రోడ్లు వేయడం శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు నగరాభివృద్ధిలో పనులు స్టార్ట్ అవుతాయి. మొన్న క్లారిటీ కావాలన్నారు, కాంట్రాక్టర్ క్లారిటీ ఇచ్చినాము. వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. నువ్వు ఈ మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేస్తా, దాంట్లో శాంక్షన్ లేకుంటే పెట్టిస్తాను. అవునయ్య, 12 సంవత్సరాలు అందరు సఫర్ అయ్యారు. అన్ని 50 కోట్లు పెట్టి అన్ని రోడ్లు అన్నీ కూడా చెన్నూరులో శాంక్షన్ చేయించిన. ఇది చేపిద్దాం, ఇది కూడా చేపిస్తాను. ఇప్పుడే చెప్పినా కదా శాంక్షన్ అయింది, వర్క్ చేపిస్తా. రైట్. నీకు పేరు చెప్పావు? ఏం పేరు? చెప్పు రాకేష్. అవును, ఇప్పుడు మన శాంక్షన్ అయింది కదా టీఓపైటీసీలో, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, టెండర్ అయింది. నాకు మెసేజ్ పంపి నేను చెక్ చేసి సెట్ చేస్తాను. ఓకే.
హలో హలో చెప్పావు. సార్ నమస్తే సార్. నేను మందపల్లి శాంతనగర్ ఇక్కడ రామన్ కాలనీ దగ్గర ఉంటాను సార్. రామన్ కాలనీ. ఆ, పేరు ఏడు దూరం దగ్గర వయసు 60 సంవత్సరాలు సార్. దూరి దూరం ఐలయ్య. ఐలయ్య. చెప్పు. సార్ మాకు ఈ ట్రైన్ పోవడానికి రావడానికి ఇబ్బంది అయినా సార్ రామకృష్ణ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్ ఉంది సార్ ఇంత ముందు గతంలో. ఆ, ఇప్పుడు కూడా కొంత ఉంది కానీ ఆ రోడ్ వేసి లేదు సార్ మంచి రోడ్ అంతా ఉన్నది. ఓకే. ఆ ఆటోలు బండ్లు పోయినట్టు లేదు సార్ అక్కడ. సరే, ఇప్పుడు మొన్న టీఎఫ్ఐడిసిలో 20 కోట్లు శాంక్షన్ అని అన్ని రోడ్స్ పెట్టినాము. ఈ రోడ్డు కూడా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు రామన్ కాలనీలా. మళ్ళీ కూడా చెక్ చేసి లేకుంటే పెట్టిస్తాను నేను. సార్ దయచేసి ఆ పని మాకు చేసి పెట్టండి సార్. నువ్వు నాకు ఒక మెసేజ్ పంపి ఇట్లా ఆ పని మాకు చేసి పెట్టండి సార్. రోడ్ చేసి పెట్టండి. చేద్దాం. నువ్వు ఆ మెసేజ్ పెట్టు ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది. నమస్కారం సార్. చంద్ర కంపెనీ గారు. నమస్కారం. చెప్పు. సార్ మాది ఆత్మ పిల్లని చంద్రకుంటారు సార్. చెప్పు. పేరు నేను శ్రీనివాస్ సార్. ఏంటి చెప్పు శ్రీనివాస్. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్. శ్రీకాంత్. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. సార్. అవునే, నేనేమన్నా శ్రీనివాస్ అన్నా సార్. శ్రీవాస్. చెప్పు. కొత్త పేరే, స్పెషల్ ఉన్నావు నువ్వు. సార్ ఇక్కడికే ఉన్నా సార్. చెప్పావు. సార్ మాకు మట్టి పేరులో కొద్దిగా ఇల్లు కాలేదు సార్. మాకు ఒకసారి వచ్చి మీరు వెరిఫికేషన్ చేసిన మంచిదే, లేకుంటే మీ ద్వారా అధికారులు ఎవరైనా పంపించిన మంచిదే. మాకు సెకండ్ పేజ్లో అయినా ఇందిరా ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్. వెంకటిల్లు ఉందా నీకు? ఏం ఇల్లు ఉంది? ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఏది చేసినా నేను రెంట్లో ఉంటున్నా సార్. నాన్నగారికి ఇల్లు ఉంది. ఇక నాన్న ఇక ఈ డివిజన్ తీసేసింది ఎవరిని మాకు. నీకు భూమి ఉందా? ఉన్నా సార్. ఉన్నా సార్. మరి అప్లై చేసినావా? చేసినా సార్. ఫస్ట్ ప్రైజ్లో వచ్చింది కానీ అనివార్య కారణాల తర్వాత కొన్ని తీసేసి సార్ పేరు. సరే, నాకు మళ్ళీ పంపి శాంక్షన్ చేపిస్తా. అలాగే నేను మళ్ళీ ఇంకోసారికి అప్లికేషన్ చేసేసాను సార్. ఇప్పుడు ఆ డీటెయిల్స్ నాకు పంపి నేను చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. రైట్. హలో. హలో చెప్పమ్మా. నమస్తే సార్. నా పేరు అమృతాని సంధ్య. ఎక్కడి నుంచమ్మా? మాది కుక్కలగుంట సార్. చెప్పమ్మా. ఇది మాకు ఇందిరమ్మ ఇల్లు గురించి సార్. మాకు ఇల్లు లేదు, మేము బయట కిరాయికి ఉంటున్నాం సార్. ఓకే. మాది ఫస్ట్ లిస్ట్ అని చెప్పాను సార్. అప్పుడు కూడా రాలేదు. మన సెకండ్ లిస్ట్ అంటున్నాం సార్. ఇల్లు లేక బయట కిరాయి పెట్టలేక మాకు ఇబ్బంది అవుతుంది సార్. నీ అప్లికేషన్ ఉంది కదా? అప్లికేషన్ పెట్టాం సార్. ఫస్ట్ పెట్టాం, సెకండ్ పెట్టాం. వస్తుంది అంటున్నారు కానీ వస్తలేదు సార్. మాకు ఇబ్బంది అవుతుంది. భూమి ఉన్నదా మీ పేరు మీద? ఉంది సార్. సరే, నేను నాకు ఆ డీటెయిల్స్ పంపి నేను చెక్ చేసి శాంక్షన్ చేపిస్తా ఈ సంవత్సరం. ఓకే సార్. కంపల్సరీ చెప్పాను సార్. మాకు ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ చేపిస్తా. నాకు పంపి డీటెయిల్స్. ఓకే సార్. ఇది ఎక్కడికి పంపాలి సార్? డీటెయిల్స్ SMS చేయి ఈ నంబర్కి. ఏం పంపాలి సార్? ఆధార్ కార్డు ఒకటి పంపాలి సార్. పంపి. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో ఎవరు? చెప్పు. అది మన ఇక్కడికి తిరుమల వరకు ఒక బస్ ఎక్కేది కదా. అది మరి షిప్పిల్ వరకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఓకే, చేపిద్దాం. ఆ రోజు చెప్పిన నేను. హలో. అదే బాబు, ఇప్పుడు చెప్పిస్తాను. ఆ రోజు అడిగింది కదా మీరు. హలో. ఆ రోజు అడిగింది చేపిస్తాం. ఇది చేపిస్తా. హలో. ఎవరమ్మా? మండ తిరుపతి. చెప్పు. మున్సిపాలిటీలో ఆఫీస్ ముందు 30 గుంటల ల్యాండ్ ఉంది సార్. ఆఫీస్ కాంపౌండ్ లో ఫ్లైఓవర్ కు 7 గుంటల ల్యాండ్ పోయింది సార్. అందులోకి అయితే ఆ ఫ్లైఓవర్ 7 గుంటల ల్యాండ్ డబ్బులు కూడా వచ్చినాయి సార్. అప్పటి నుంచి మా ల్యాండ్ ప్రొపరేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది సార్.
అది ఎన్నిసార్లు ఆఫీస్కి పోయినా కూడా వాళ్ళు స్పందిస్తారు సార్. మూమెంట్లో అప్లికేషన్ కూడా పెట్టాము. అది అయితలేదు సార్. అది సరే నేను చెక్ చేస్తాను. మీరు ఎంఆర్ఓతో చెప్పించారు మంచిగా ఒక మెసేజ్ పంపి. సార్. మార్నింగ్ సార్ నేను ఇక్కడ కాతాపల్లి మున్సిపాలిటీ సార్ 7వ వార్డు మరియు 9వ వార్డు మేనేజ్ టౌన్షిప్ నుండి మాట్లాడుతున్నాను సార్. నా పేరు నరేష్ సార్. నరేష్ చెప్పు. అయితే ఏం లేదు సార్, ఇక్కడ మాకు రోడ్డు గురించి మీరు దేవాలయంలో వచ్చి అది ప్రారంభోత్సవం చేసిన సార్ ఓపెనింగ్ గురించి ఒకరికైనా కూడా కొట్టారు సార్. మేనేజ్ టౌన్షిప్ కమాన్ దగ్గర ఆగారు సార్ మీరు. ఓకే సార్ ఇప్పటి వరకు కొంచెం రోడ్ స్టార్ట్ కాలేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు కాంట్రాక్టర్ ఎవరు? సార్ కాంట్రాక్టర్ ఎవరు మీ రోడ్కి? ఇంకా కాంట్రాక్ట్ అలాట్ కాలేదని చెప్తున్నారు సార్. ఇది మున్సిపల్ ఆఫీస్ మొన్న కాలనీ వాసం అందరం పోయినాం సార్. కమిషనర్ సార్ కలిసాము. కలిసి అది 6th ప్యాకేజ్ లో ఉన్నది, అది వరంగల్ నుండి డెసిషన్ రావాలి అని చెప్తున్నారు సార్. సరే కనుక్కుంటుంది, చేపిస్తారు. ఎక్కడైతే భూమి పూజ చేసినాడో అన్ని చోట్ల కూడా ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇక వాళ్ళు టెండర్ ప్రాసెస్ డిలే చేస్తుంది, నేను ఫాలోఅప్ చేస్తాను. నాకు ఒక మెసేజ్ పంపి మీ డీటెయిల్స్ ఇస్తాను. ఓకే. హలో హలో గుడ్ మార్నింగ్. చెప్పు. ఏం పేరు? ఏం పేరు? గుడ్ మార్నింగ్, చెప్పమ్మా. మరి మండలం సార్ వెంకటాపురం విలేజ్ 7వ వార్డు నెంబర్ సార్. ముడిపల్లి నుంచి ఆకుపై బాలేదు సార్. అంత ఆఫీస్ ఎన్నిక అయినారు సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముడిపల్లి నుంచి ఆకుపై సార్. ఇంకోటి రసపల్లి సార్. ముడిపల్లి నుండి రసపల్లి కూడా బాలేదు సార్. ఈ రసూపల్లికి మనం పైసలు ఇచ్చినామా అలా కూడా చెక్ చేస్తా, చేపిద్దాం. మెసేజ్ పంపించండి. గుడ్ మార్నింగ్. సార్ ఏం లేదు సార్, ఇక్కడ 76 జీవోలకు సంబంధించిన పట్టాలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్. అది ఇంకా ఇవ్వట్లేదు సార్. అదే బాబు, ఈ మొత్తం సింగరేణిలో కొత్తగూడెం నుంచి మన దగ్గర వరకు ఈ ఇష్యూ ఉన్నది. మనం క్యాబినెట్లో 3 సార్లు మాట్లాడినా, క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. మన అతి త్వరలోనే దాని క్లియరెన్స్ వస్తుంది. నుంచి ఏం పేరు? కారి శ్రీధర్. శ్రీధర్ కడారి. సరే. ఏం పేరు అనేది? ఏకే సింగ్. డిఎం సరే, ఓకే, చెక్ చేస్తాను. ఓకే. హలో చెప్పాము. నక్కలపల్లి చెప్పా. చెప్పు, వింటున్నా. హలో చెప్పాము. 6th వార్డ్ ఎక్కడ? చెప్పాము. నేను సార్ అప్లై చేసుకున్నాను సార్. మీ
సరే ఒక రిప్రజెంటేటివ్ మీ కౌన్సిలర్ ఎవరా? సార్ కౌన్సిలర్ అంటే ఇద్దరు మధ్యలో శంకర్ ఉన్నారు సార్, ఇటు సైడ్ ఏమో రామకృష్ణ రమేష్ సార్. నీ ఏరియాలో వస్తుంది 6వ వార్డు అంటే నేను ఉండేది 6వ వార్డు సార్. ఆ, నేను కట్టేదేమో 5వ వార్డు రామకృష్ణ రమేష్ ల్యాండ్ వస్తే అక్కడ కట్టుకున్నా సార్. మధ్యలో ఉన్నది నాకు ఇల్లు, ఇద్దరు శిక్షణ మధ్యలో ఉంది. సరే నువ్వు కలువు రమేష్తో కలువు, నాకు ఒక కాపీ పంపి నేను చెప్పిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.